అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? ఈమె కోసం హీరోస్ బుక్లో 12వ పేజీలో ఉంది. అయితే ఈమె పేరు మాత్రం అప్పుడే నేను మీకు చెప్పను. ఈమె చదువుకోలేదు, కానీ నేల తల్లి గొప్పతనం తెలుసు, విత్తనాల విలువ తెలుసు. ప్రకృతి అంటే ఆమెలో భాగంగా ఫీల్ అవుతూ ఉంటుంటుంది. ప్రకృతిని కాపాడాలంటే ఏ పద్ధతిలో సాగు చేయాలో ఆమెకు తెలుసు. మారుమూల పల్లెకు చెందిన సామాన్యురాలు, కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా 30 రకాల చిరుధాన్యపు పంటలను పండించి విత్తన సంరక్షణ నిధిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందిన ఆమె మన తెలుగు మహిళ. ఇప్పుడు ఆమె పేరు చెప్తాను వినండి. నడిమిదొడ్డి అంజమ్మ. ఆమె ఈరోజు మన హీరో. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విత్తన విప్లవంలో ఈమె చేసిన కృషి మనం ఈరోజు చెప్పుకుందాం. అంజమ్మ సొంత ఊరు సంగారెడ్డి జిల్లా గాంగ్వార్. అది తెలంగాణ కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతం అన్నమాట. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఈమె బడి ముఖం కూడా చూడలేదట. 10 ఏళ్ల వయసులోనే సమీపంలో గాంగ్వార్కు చెందిన సంగప్పతో వివాహం జరిగింది. అప్పట్లో 2 పూటలు భోజనం చేసే పద్ధతి ఉండేది కాదు, వ్యవసాయ కూలి. అయితే ఈ విధంగా వ్యవసాయ కూలీగానే జీవితం మొదలుపెట్టింది. నాటి రోజులు గుర్తు చేసుకుంటే క్రమక్రమంగా ఒక అరెకరా భూమిని ఆ దంపతులు సమకూర్చారట. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యపు సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యక్రమం చేపట్టింది. ఆ సొసైటీలో అంజమ్మ సభ్యురాలుగా చేరింది. డిడిఎస్ సహకారంతోనే ఆమె పొలంలో చిరుధాన్యము సాగు చేసిందట. అరెకరా నుంచి 10 ఎకరాల భూమిని ఆమె సంపాదించింది. కొత్త మెలకువలను తెలుసుకుంటూ వివిధ రకాలైన పంటలను వేసేది. ఆమె శ్రమ ఫలించింది. 30 ఏళ్ల కాలంలో అరెకరా నుంచి 10 ఎకరాల భూమికి యజమానురాలుగా చేరిందట. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాలైన పంటలు పండిస్తూ అంజమ్మను మొక్కల వైవిధ్య పరిరక్షకురాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డుతో కూడా సత్కరించింది. అంజమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. విత్తనాల సంరక్షకురాలుగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిస్సా, అస్సాంతో సహా 22 రాష్ట్రాలు పర్యటించారట. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ, మహిళా సంఘాలు నిర్వహించిన తదితర అంశాలలోనే తన అనుభవాలను అక్కడి వారితో పంచుకున్నారు. అంజమ్మ విత్తన సంరక్షకురాలు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ విభాగం ప్రపంచ స్థాయి చిరుధాన్య రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యం పండించడం, విత్తనాలు అందించడం, వాటి ద్వారా సాగును ప్రోత్సహించడం అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి ప్రశంసలు కూడా అందించిందన్నమాట. ఒక సాధారణ మహిళ అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఈ గుర్తింపు జహీరాబాద్ ప్రాంతానికే గర్వకారణమని పలువురు ఆమెను అభినందించారు కూడానే. ఆమె అంటుంది, చిరుధాన్యం పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారము లభిస్తుంది, పశువులకు పక్షులకు కూడా మేలు చేస్తుందని చెప్తుంది 63 ఏళ్ల అంజమ్మ. ఇటు విత్తన సంరక్షణ చేస్తూనే ఆమె రాజకీయాల్లో కూడా రాణించింది. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీగా కూడా గెలుపొందింది. చూసారా, చదువు అంటే బడికి వెళ్ళి చదవడం కాదు, జీవితంలోని ప్రతిదీ విద్య. మనం చేసే ప్రతి పని కూడా విద్యే. అది మాట. అంజమ్మ వాళ్ళు పూర్వీకుల దగ్గర నేర్చుకున్న విద్య అది. చూసారా, అది మాట. షో
ఈరోజు మన హీరో ఎవరంటే అంజమ్మ. ఓకే, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ ఉషా టీచర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.